ఇంతకుముందు చేసిన లాంగ్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఇయర్ రింగ్స్ మేకింగ్ వీడియోలో చెప్పాను కదండీ! నేను ఇప్పటి నుంచి ఇంకా డైలీ ఒక లాంగ్ వీడియో అనేది పెడతాను ఖచ్చితంగా. మన ఛానల్‌లో ఖచ్చితంగా అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్‌లో ఇప్పటి నుంచి డైలీ ఒక లాంగ్ మేకింగ్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను నేర్పిస్తాను. అది ఇది అని చెప్పాను. అది ఇది కాదు, నార్మల్గా నేను మేకింగ్ వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. డే 1 నుంచి డే 100 వరకు మన ఛానల్లో ఖచ్చితంగా నేను మేకింగ్ వీడియోస్ అయితే డైలీ ఒక లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో, కుదిరితే 3 వీడియోస్ కూడా నేను పెడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియో, షార్ట్ వీడియోసే కాకుండా లైవ్ వీడియోస్ కూడా చేద్దామని నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాను. సో మీ మీద ఉన్న నమ్మకంతోనే ఆ డెసిషన్ అయితే తీసుకున్నాను నేను. ఇంకొంచెం నా ఛానల్ని మోటివేట్ చేయడానికి కొంచెం మీరు కూడా ఆ లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోస్ అయితే చూడండి. అండ్ నేను చేసే ఈ లైవ్ వీడియోస్లో కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేకింగ్ వీడియోస్ అనేవి హెయిర్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ వరకే చేస్తున్నానని అనుకోవద్దు. ప్రీవియస్ వీడియోలో ముందు వీడియోస్లో నేను చేస్తాను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఇలా మేకింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మేకింగ్ వీడియోస్ పెట్టడం అయితే ఖచ్చితం, కాకపోతే థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ మాత్రం డైలీ ఒకటి పెడతాను. అండ్ మేకింగ్ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు నేను చేస్తున్నవైతే టిప్ ట్యాప్స్ అండి. టిప్ ట్యాప్స్లో 4 డిఫరెంట్ టైప్స్లో చేస్తున్నాను. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ ఈజీగానే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. మేకింగ్ అనేది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇదైతే మనకి ఫ్లవర్ డిజైన్లో చేశానండి. అది కూడా మూన్ షేప్లో చేశాను, మల్టీ కలర్లో. అండ్ ఇది ఇంకొకటండి, ఇది ఓన్లీ సింగిల్ కలరే, వైట్ స్టోన్, అది కూడా ఐ షేప్తో తీసుకున్నాను. ఇది చాలా క్యూట్ ఉంది. నాకు ఈ 4లో ఫేవరెట్ అని చెప్తాను. ఇది చాలా బాగా వచ్చింది. లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను కదా, అన్నీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్లో ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా పెడతా ఉంటాం కదా. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు కదా. అండ్ అలా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి అయితే సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది తెలీదు. పక్కన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. నేను లాస్ట్లో కుదిరితే ఈ వీడియోలో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ లాస్ట్లో ఖచ్చితంగా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నది ఒక వీడియో అయితే చిన్న క్లిప్ అలా పెడతాను, చూడండి, మీకు అర్థమైపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, డ్రాప్ కుందన్ అయితే తీసుకుంటామండి మనం. డ్రాప్ కాదు, ఇది ఐ షేప్ కుందన్ అండ్ రౌండ్ షేప్ కుందన్ 2 తీసుకుంటాం. అది కూడా 2 వైటే. ఫస్ట్ ఒక కింద బేస్ ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలి. దాని మిడిల్లో ఒక రౌండ్ కుందన్ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ లేయర్ లాగా కూడా మనం సేమ్ ప్రాసెస్, బట్ కాకపోతే కిందేమో 6 or 7 పెటల్స్ పెట్టుకోవచ్చు. అంటే క్లిప్ సైజుని బట్టి మనం ఎన్ని పెటల్స్ అనేది ఎన్ని స్టోన్స్ పెట్టుకోవాలి, ఎన్ని పెటల్స్లో మనకి కావాలన్నది మన ఇష్టం, మన చాయిస్. అది క్లిప్ సైజుని బట్టి చేసుకుంటాము. సో నాకైతే కింద 6 పట్టినాయి, పైన 5 పట్టినాయి. లాస్ట్లో పైన వైట్ కలర్ రౌండ్ షేప్ ఉందని అయితే నేను అలా పెట్టేసేస్తాము. అండ్ ఇంకొక విషయం, B7000 గ్లూ అనేది ఎక్కువ అప్లై చేయకండి. మెస్సీగాను చాలా చూడడానికి కొంచెం బాగోదు. సో అందుకని ఎక్కువ పడిపోయిందని అనుకున్నప్పుడు ఫింగర్తో తీసేసేయండి. అంటే తీగలాగా వస్తుంది అనుకున్నప్పుడు ఫింగర్తో అలా తీసేసేయండి. జస్ట్ నేను క్లిప్లో చూపిస్తాను, ఆల్రెడీ నాకు అక్కడక్కడ అలా తీగలాగా వస్తుంది, అప్పుడు తీసేసేయండి ఫింగర్తో. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లాస్ట్లో అవుట్పుట్లో 2 పేర్స్ కలిపి చూపిస్తాను, ఇంకా క్యూట్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు థర్డ్ది ఇప్పుడు లోటస్ ఫ్లవర్ డిజైన్లో చేస్తున్నాను. దానికి రౌండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఐ షేప్ కుందని తీసుకోండి. అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, సో దానికి ఏమనుకోవద్దు.
గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్ అండ్ మూన్ షేప్ కుందన్ తీసుకున్నానండి, పింక్ కలర్ది. చూసారు కదా, ఫస్ట్ త్రీ పెటల్స్ అయితే 3 పెటల్స్ లాగా పెట్టుకోవాలి గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్ని. దెన్ దాని కింద పింక్ కలర్ మూన్ షేప్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ B7000 గ్లూ అయితే అంటించుకొని మళ్ళీ 2 పెటల్స్ పైన, ఆ 3 పెటల్స్కి పైన 2 పెటల్స్ లాగా 2 ఐ షేప్ కుందన్స్ని అయితే పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో ఒక గోల్డ్ కలర్ రౌండ్ కుందన్ అయితే పెట్టుకోవాలండి. అంతే, అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా జస్ట్ ఒక 2 minutes 3 minutesలో అయిపోతుంది. అది గ్లూ అలా చెప్పాను కదా, గ్లూ ఎక్స్ట్రా ఉంటే అలా ఫింగర్తో తీసేయమని. మీకు ఎక్స్ట్రా అనిపిస్తే ఖచ్చితంగా ఫింగర్తో తీసేయండి, ఉంచొద్దు, అస్సలు ఉంచొద్దు. ఉంచిన దగ్గర ఏమవుతుందంటే కొంచెం చూడడానికి లుక్ బాగోదు, అది డ్రై అయిపోయినా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని తీసేయడానికి మోస్ట్లీ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్, ఇది ఫ్లవర్ డిజైను. గ్రీన్ కలర్ డ్రాప్ పింక్ కలర్ డ్రాప్లో చేస్తున్నాను. ఇది 2D అనొచ్చు, 3D అనొచ్చు. నేనైతే 3D అలా చెప్తాను. 3D ఫ్లవర్ డిజైన్ టైప్లో చేస్తున్నాను. బేస్ కింద గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ తీసుకున్నాను అండ్ పైన పింక్ కలర్ షేప్ వేస్తాను. అది స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అది పెట్టేటప్పుడు నా క్లిప్ సైజుని బట్టి పెట్టుకోండి అని చెప్తున్నాను కదా. ఏ మోడల్ అయినా, ఎటువంటి డిజైన్ అయినా సరే, మన క్లిప్ సైజుని బట్టి స్టోన్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంది 2 సైజెస్ క్లిప్స్. స్టార్టింగ్లో చేసిన 2 క్లిప్లు చిన్న క్లిప్స్, కొంచెం అవి ఏమంటారంటే షార్ట్ క్లిప్స్, ఇవి కొంచెం మీడియం క్లిప్స్ అనమాట. సో అందుకని సైజుని బట్టి ఎన్ని పెటల్స్ పెట్టుకోవాలి, అదే ఎన్ని కుందన్స్ పెట్టుకోవాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రాబ్లం అనిపించదు. ఇప్పుడు మీరు 6 పెట్టారు కదా, మళ్ళీ మేము కూడా 6 పెడితే మాకు రాలేదు అని అనొద్దు. అంటే ఎవరైనా మేకింగ్ నేర్చుకొని చూసి నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడే ముందే. 6 పెట్టండి కింద బేస్. నేను తీసుకుంది మీడియం క్లిప్ అండి. మీ క్లిప్స్లో చాలా సైజులు ఉంటాయి, బట్ ఇది మీడియం క్లిప్. దానికి కింద నేను 6 కలర్ గ్రీన్ కలర్ డ్రాప్స్ పెట్టాను, 5 ఏమో పింక్ కలర్ డ్రాప్స్ పెట్టాను పైన. అండ్ మిడిల్లో ఇప్పుడు గోల్డ్ కలర్ రౌండ్ కుందని పెడుతున్నాను. అది అలాగా మామూలుగా B7000 గ్లూ అప్లై చేసినప్పుడు అలా పెట్టినప్పుడు ఒకసారి ఇట్లా రౌండ్ తిప్పండి, అప్పుడు తీగలాగా రాదు మోస్ట్లీ. ఒకవేళ వస్తే ఫింగర్తో తీసేయండి. లాస్ట్లో చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉన్నదన్నది, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ నేను ఈ క్లిప్స్లో ఒక క్లిప్ అనేది మర్చిపోయాను, అది లాస్ట్లో చూపిస్తాను. కొంచెం చేంజ్ చేశాను క్లిప్స్లో, అది నేను వీడియో అయితే తీయడం మర్చిపోయాను. ఆ చేంజ్ చేయడం ఏంటంటే, లాస్ట్లో మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. లాస్ట్లో ఫైనల్గా లుక్ అయితే చూడండి ఎంత క్యూట్ అండ్ ప్రిటీగా ఉన్నాయో ఒక్కొక్క పేరు. నాకైతే పర్సనల్గా చాలా నచ్చినాయి. మీకు కూడా నచ్చి మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ క్లిప్స్, టిప్ ట్యాప్స్, హెయిర్ యాక్సెసరీస్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఏవైనా కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. లేదంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది వాట్సాప్లో కామెంట్ చేయండి, నేను వాట్సాప్ నెంబర్ అయితే మీకు పంపిస్తాను. డైరెక్ట్ వాట్సాప్లో మీకు ఏం కావాలి ఏంటనేది నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీరు కావాలి నేర్చుకుంటాం అని ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రాకపోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చూడాలి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు తర్వాతనే యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం ఏంటంటే మీకులాగా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ అయితే కొంచెం ముందుకు వెళ్తుంది. వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి సపోర్టివ్గా అనిపిస్తుంది. మీకులాగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా, అట్లీస్ట్ 10 మెంబర్స్లో 2 మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ కోసమైనా ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నానండి, వేరే ఏం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పర్సనల్గా అయితే ఏం తీసుకోకండి, నేను ఏదైనా నార్మల్గానే చెప్తున్నాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తేనే చేసుకోండి, నేను ఎవరిని ఫోర్స్ అయితే చేయను. ఇంకొక విషయం ఏంటంటే,
ఛానల్లో ఇంకా వీడియోస్ రావాలి చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమన్నా కావాలనిపిస్తే అంటే కస్టమైజేషన్ కాదు, నార్మల్గా మీరు ఇలాంటి మేకింగ్ వీడియో నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఈ మోడల్ నేర్చుకోవాలనుకుంటున్నాను సిస్టర్ అని మీకేమైనా థాట్స్ ఉంటే కామెంట్ అయితే నాకు చేయండి, ఈ మేకింగ్ చేయండి అని నాకు కామెంట్ చేయండి. నేను ఆటోమేటిక్గా మేకింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను అన్నాను కదా, ఇంకో చేంజెస్ చేశాను క్లిప్స్లో అని చెప్పాను కదా. సో ఆ చేంజెస్ అయితే ఇవేనండి. నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించిన ఫీలింగ్ వచ్చింది. సో అందుకని ఇట్లా జస్ట్ కొంచెం ఈ క్లిప్స్ పైన ఒక డ్రాప్ గోల్డ్ కలర్ డ్రాప్స్ కుందన్స్ అయితే తీసుకొని 4 అటు 2 ఇటు 2 పెట్టేసి మేక్ చేశానండి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు ఫస్ట్లో ఉన్నంత సింపుల్గా లేకుండా ఇంకొంచెం బాగున్నాయి. సో ఇవ్వండి ఇవాళ వీడియో అయితే ఇదండి. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.